హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్ 6. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన పనులు ఏంటో అవన్నీ ఈరోజు చూపిస్తాను. డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అవన్నీ చూపిస్తాను. దాంట్లో నేను చూపించే సగమైనా కానీ మీతో షేర్ చేసుకోవాలన్న ఆశతోనైతే షేర్ చేసుకుంటున్నా. అలానే ఇంకో విషయం మీతో షేర్ చేసుకున్నాము. ఈరోజు అయితే పిల్లల కోసం అయితే వాళ్ళు మంచిగా బలంగా ఆరోగ్యంగా ఉండాలి, మనం నానబెట్టి ఇవన్నీ చేసేసరికి చాలా టైం అవుతుంది అన్న ఆలోచనతో నేను ఈరోజైతే వాళ్ళ కోసం అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేశాను. అవి ఎలా చేశాను ఏంటి అన్నది చూపిస్తాను. అలానే మ్యాగీ చేశాను, ఇంట్లో పనులు అన్నీ చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన ఇష్టంగా మనం ఏదైనా చేసామంటే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. నాకు కూడా హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. ఇక ఈరోజు అయితే బయట పనులన్నీ అయితే చేసుకున్నాను. ఇక ముగ్గులు కూడా ఇవాళైతే మెలకల ముగ్గు అయితే వేసాను. మెలకల ముగ్గు ఎలా వేసాను ఏంటి అన్నది అయితే మొత్తం అయితే చూపిస్తాను. ఇవాళ ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్పాలంటే నేను అనుకోకుండా వేసినా కానీ మంచిగానే వచ్చింది. నేనైతే ట్రై చేస్తున్నా. ఈ ముగ్గులు మెలకల ముగ్గులు అన్నవి మరిన్ని పెద్దగా వచ్చేలాగా ట్రై చేస్తున్నాను. కానీ నాకు చిన్నగా వేయటం అయితే వస్తుంది. చిన్నగా వేసాను. ఈసారి నేనైతే పెద్ద ముగ్గులు వేయటానికి నేర్చుకుంటున్నాను. కానీ ఇక ఎట్లయినా కొద్ది కష్టమే అనిపించింది. నార్మల్గా ముగ్గులు వేసినట్లయితే కాదు కదా మెలకల ముగ్గు. దాన్ని బట్టి నడుచుకొని వేసుకోవాలి. టైం పట్టిద్ది ఆ ప్రాసెస్ అదంతా నేర్చుకునేసరికి మనము. ఇక్కడైతే ఈ ముగ్గు అయితే వేయటం అయితే అయిపోయింది. తర్వాత ఇక మొత్తం అయితే పక్కలమ్మట కూడా వేసి మీతో షేర్ చేసుకున్నామని అయితే షేర్ చేసుకుంటున్నా. మనం ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పనులు మార్నింగ్ పెందలా లేచి చేసుకోవటం వల్లే మనకి పని తొందరగా అయింది, తొందరగా అనిపించిద్ది. ఈరోజైతే పిల్లల గురించి అయితే మీతో మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను. పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. మా ఇంట్లోనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా పిల్లలైతే ఎలా ఉంటారో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళనైతే నిజంగా చెప్పాను, పొద్దున లేచిన కాడ నుండి మళ్ళీ ఈవినింగ్ నైటు 10 అయింది వాళ్ళు పండుకునేసరికి. ఆ టైం దాకైతే ఇప్పుడిప్పుడే కొద్దిగా 9:30కి అట్లా పండుకుంటున్నారు. అంతకుముందు అయితే 10కి ఖచ్చితంగా పండుకునేవాళ్ళు. ఇక నేనైతే అలవాటు చేస్తున్నా 9:30కి అట్లా పండుకోవటము. పిల్లలు వాళ్ళకి తెలియదు కదా, ఎక్కువ శాతం ఆటలాడటం వల్ల మళ్ళీ వాళ్ళు పండుకోకుండా ఉండటం వల్ల ఏం జరిగిద్ది అంటే వాళ్ళకి నీరసం అన్న వచ్చిద్ది, కళ్ళు తిరగటం అట్లా ఉంటుంది, పానం అంతా చికాకుగా అనిపించటము, ఒక తీరుగా ఉండిద్ది. అట్లా ఉండొద్దని నేనైతే ఈరోజు నైటే పెందలాడి పండుకోబెడుతున్నా. మీతోటి చెప్పాలి అనుకునేది ఏంటంటే పిల్లల గురించి. పిల్లలు మార్నింగ్ లేచినప్పుడు మనమైతే వాళ్ళకి లేచేటప్పుడే వాళ్ళకి మంచి మాటలు చెప్పుకుంటూ లేపాలండి. వాళ్ళ దగ్గర ఉండి మంచి మాటలు చెప్పి లేపాలి. ఆ రోజంతా వాళ్ళు ప్రశాంతంగా హాయిగా ఉంటారు. నేనైతే మార్నింగ్ లేచినప్పుడు పిల్లల్ని లేచినప్పుడు ఖచ్చితంగా దేవుడి గురించి అంటే ఎక్కువ ప్రేయర్ చేసుకో అని, మంచిగా ఉండాలి నాన్న, ఈరోజంతా మంచి జరగాలని ప్రేయర్ చేసుకో అని అయితే పిల్లలకి చెప్తూ ఉంటాను. మగ పిల్లలైనా వాళ్ళని కూడా మంచిగా ఒక క్రమశిక్షణలో పెంచాలి. పిల్లల విషయంలోని పెద్దల విషయంలో ఎలా ఉండాలి అవన్నీ నేర్పించాలని అయితే అనుకుంటున్నా. ఇక నేనైతే మార్నింగ్ అయితే లేచిన తర్వాత వాళ్ళని కూడా లేపేశాను. మా పెద్దోడైతే లేచి బ్రష్ చేసుకుంటుండు. నేను ఈరోజైతే వాళ్ళకి మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను. మ్యాగీ ఎలా చేశానో తెలియదు కానీ ముద్దలాగా లేకుండా పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చింది. చూడటానికి బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. దాంట్లోని ఇంట్లోనైతే బీట్రూట్లు ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు. నా కాడైతే క్యారెట్ ఒక్కటి ఉంది. క్యారెట్ అను టమాటా వేసి మంచిగా మగ్గబెట్టాను. మగ్గబెట్టిన తర్వాత కొంచెం అంత పసుపు సాల్ట్ వేసుకొని కలవ తిప్పుకోవాలి. ఇక మ్యాగీలో పొడి అయితే తెలుసుకుంది కదా, మసాలా వచ్చింది కదా, ఆ మసాలా వేసి ఒకసారి కలవ తిప్పుకున్నాను. కలర్ చేంజ్ మంచిగా అసలు మస్తు అనిపించింది నాకు చూడంలోనే. మ్యాగీలోని మసాలా పొడి ఎట్లా వచ్చిందంటే మిరపకాయలు దంచేసేలాగా అలా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది చూడటానికి కూడా. నేను అందుకే ఇలా అయితే చేసుకున్నాను. ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా, పిల్లలకైతే నీళ్ళు కాగబెడుతున్నాను. మార్నింగ్ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత మనం వాళ్ళ కోసం అయితే బనానా బ్రెడ్ లేకపోతే వాళ్ళ కోసం పాలు కాగబెట్టి అన్నీ రెడీ చేసి ఉంచుతా. నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీగా
పెట్టేస్తాను. నైట్ నానేసి పొద్దున్నే అట్లా పెట్టేస్తాను. తర్వాత వాళ్ళకి బనానా ఇస్తాను, పాలు ఇస్తాను. ఒక్కోసారి ఎగ్స్ ఉడకబెడితే ఎగ్స్ ఇస్తాను. ఎగ్స్ అయితే తక్కువే ఉడకబెడతాను, నైట్ టైంలో ఉడకబెడతాను. మార్నింగ్ అయితే కుదరదని మార్నింగ్ అయితే ఉడకబెట్టను. అట్లానే ఖర్జూరాలు ఇవి కూడా ఉంటాయి కదా, కంపల్సరీగా ఇవన్నీ అయితే మార్నింగ్ అయితే లేచిన కానుండి నేను ఇస్తూనే ఉంటాను. అలానే కొంచెం టిఫిన్ కూడా చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అలా పెట్టడం వల్లే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కొంచెం మా పిల్లలు అయితే నిజంగా మెట్లు ఎక్కి దిగటం వల్ల కాళ్ళు నొప్పులు అంటున్నారు. అందుకే వాళ్ళ కోసం అయితే ఈరోజు లడ్డూలు అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇక పిల్లలు అడావడి చూస్తున్నారు కదా ఎట్లుంటుంది అడావడి. నేను ముగ్గురికి క్యారేజీలు కట్టి వాళ్ళకి స్నాక్స్ పెట్టి 3 బాటిళ్ళల్లో నీళ్ళు పోసి బాక్స్ చేతులు చదిరేసి మళ్ళీ నాప్కిన్లు పెట్టి తర్వాత చెంచాలు పెట్టి ఇవన్నీ చూసుకొని చేసేసరికి చాలా టైం పట్టిద్ది. ఇక్కడైతే ఇక పాలు అయితే కాగబెడుతున్నాను. ఇక మా పెద్దోడైతే ఆ టయానికి పాలు తాగటానికి కుదరలేదు. మ్యాగీ తినేసి డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ అయితే తినేసి వెళ్ళిండు. ఈరోజు అయితే పాలు కాగబెట్టలేదు. ఒక్కోసారి పాలు ఆయన తొందరగా వస్తేనేమో కాగబెడతాను, లేట్గా వస్తేనేమో చిన్నపిల్లలకి అందేది కానీ మా పెద్దోడికి అయితే అస్సలు అందదు. 7:30 కల్లా వెళ్ళిపోతూనే ఉంటాడు. అటు సైడ్ ఏమో చాయ్ పెట్టా, ఇటు సైడ్ ఏమో పాలు కాగుతున్నాయి. పిల్లలు స్కూల్ నుంచి మధ్యాహ్నానికి వాళ్ళకి మంచిగా ఎలా పెట్టాలంటే ఫుడ్ ఎలా ఉండాలంటే నూనెస్తూ కాకోకుండా వాళ్ళకి టమాటా రైసు, క్యారెట్ రైసు, బీట్రూట్ రైసు, లేకపోతే పొటాటో రైసు, లేకపోతే బిర్యానీ బగారా రైసు ఇట్లా మనం చేసి పెట్టి తర్వాత దాంతోపాటు కొంచెం అంతా మనం పెరుగు అన్నం పెడితే వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. అలా పెట్టేలాగైతే చూసుకోండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈవినింగ్ అయితే మనమైతే వాళ్ళు వచ్చేసరికి పాలు కాబెట్టించి ఎగ్ అయితే ఉడకబెట్టాలి. ఎగ్ ఉడకబెట్టి వాళ్ళకి పిల్లలకి పాలు ఎగ్ ఇచ్చి వాళ్ళకి స్నాక్స్ ఇంకేమన్నా ఉంటే స్నాక్స్ బనానా గిట్లా ఇంకేమన్నా మనం ప్రిపేర్ చేస్తాం కానీ అవి కూడా ఉంటే వాళ్ళకైతే పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ముందే వాళ్ళకి ఇంట్లో నుండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నాక అవి పెట్టిన తర్వాత మనం స్నానం చేపిస్తే వాళ్ళు నీట్గా ఉంటారు. ఇక నేను అవన్నీ పెట్టిన తర్వాత స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి వస్తారు. ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం అయితే ఇక అన్నము ఏదో ఒకటి రెడీ చేసి ఉంచుతాను కదా, వాళ్ళ కర్రీస్ ఏదో ఒకటి. ఇక వాళ్ళకైతే రాంగులోనే అన్నం అయితే పెట్టేస్తాను. అన్నం పెట్టిన తర్వాత వాళ్ళని ఇక ప్రేయర్ చేసుకో అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాక వాళ్ళు ఇక పండుకోవని చెప్తాను. ఆ టైం అయితే నేను పాటిస్తాను. ఇక టీవీ జోలికి అయితే ఎక్కువ రానేను. ఒకళ్ళు వచ్చినా కానీ వాళ్ళని గద్దిచ్చే లోపలికి పంపిస్తా. టీవీ అస్సలు చూడనేను. ఒకవేళ నేను చూస్తానేమో కానీ పిల్లల్ని అయితే చూడనేను. వాళ్ళు వచ్చేసరికి నేను కూడా టీవీ బంద్ చేసి వాళ్ళ కోసం అయితే రెడీగా ఉంటాను. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేసానంటే బాదం పప్పు వేసాను, పిస్తా, మళ్ళీ జీడిపప్పులు ఇవన్నీ అయితే వేసి కిస్మిస్లు వేసాను, పల్లీలు వేసాను. ఇంకోటి ఏంటంటే ఈ బ్రెయిన్ టైప్లో ఉంటాయి, వాటి పేరైతే నాకు రావట్లేదు, అవి కూడా వేసాను. తర్వాత మన దగ్గర ఉన్న పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత మనం వీటిని చూపిస్తున్నాను. నేను ఎన్ని రకాలు వేసానని చూపించాను. ఇంకా నా దగ్గర లేకపోతే అన్నీ వేసేదాన్ని. ఇంకా చాలా ఉంటాయి, నల్ల ఖర్జూరాలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఖర్జూరా కూడా జీడిపప్పుల తర్వాత ఖర్జూరాలు ఇవి కూడా వేసాను. మీకైతే ఫస్ట్ మా ఇంట్లో ఎనీ టైం నెయ్యి చేస్తూనే ఉంటాను నేను ఖచ్చితంగా. రోజు లేంగలోనే పాలు కాగబెడతాను కదా, పాలు కాగబెట్టిన తర్వాత మీగడ అన్నది తీసి ఒక గిన్నెలో వేసి స్టోర్ చేస్తాను. ఒక వారం రోజులు అయిన తర్వాత పెరుగు మంచిగా మీగడ అయితే తయారు చేస్తాను. మీగడ చేసేటప్పుడు చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం చేసుకోవటం వల్ల తొందరగా మంచిగా వస్తాయి. ఇక నేనైతే ఇక్కడ నెయ్యి అయితే వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను. ఖర్జూరాలు చూస్తున్నారు కదా, ఖర్జూరాలు అయితే వాటి గింజలు తీద్దామని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని గిన్నెలు అయితే తీసేసాను. అంతలోకి అయితే ఏగిపోయి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను. మిక్సీ పట్టడానికి ఆరబెట్టుకుంటున్నాను. అదే గిన్నెలోని ఖర్జూరా గింజలు తీసిన తర్వాత ఖర్జూరా వేసుకొని కలవ తిప్పుకొని దాంట్లో గుజ్జు అన్నది వచ్చేలాగా చూసుకోవాలి. వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఖర్జూరా కూడా కొంచెం మిక్సీ పట్టితే మనకి ఉండలాగా లేకోకుండా అంటే మనం ఖర్జూరా తినేటప్పుడు ఎట్లుంటుంది అట్లా ఉండకోకుండా మెత్తగా అనిపించింది. కలపటానికి పొడిలో కలపటానికి ఉండ చేయటానికి కూడా మంచిగా వచ్చింది.
ఇక నేను దాంట్లోనైతే ఏం షుగరు బెల్లం ఇవి అయితే యూజ్ చేయలేదు. అవి చేయటానికి నేనైతే ఎందుకు యూజ్ చేయలేదంటే షుగరు బెల్లం అవి ఎందుకు యూజ్ చేయలేదంటే జలుబు చేసిద్దేమో అన్న కారణంతోనైతే నెయ్యితోనే ప్రిపేర్ చేశాను. చాలా టేస్ట్ ఉంది. ఖర్జూర తీయగా ఉంటుంది, అన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి తీయగా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలు అప్పటికప్పుడు తింటేనేమో మనం మంచిగా ఏమంటారు పాకం పట్టుకొని చేసుకోవచ్చు. ఇవి నేను స్టోర్ ఉంచుదామని అయితే అనుకుంటున్నా. అందుకే వాళ్ళ కోసం అయితే ఒక సీసాలోనైతే పెట్టి స్టోర్ చేద్దామన్న ఆలోచనతోనే సీసా అయితే రుద్దేసి పక్కన పెట్టేశాను. ఈ అంతలోకి ఈ ఉండలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. తక్కువే చేశానండి, మరిన్ని ఏం చేయలేదు. అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయిలే కానీ పిల్లలు ఇది తిన్నారంటే నెక్స్ట్ టైం మరింత చేద్దామన్న ఆలోచనతో సరిపోయే అంతలోనే చేశాను పిల్లల కోసం అయితే. మీ పిల్లలకైతే మీరు ఎలా పెడతారు, ఇంకా నేను ఏం చేయాలి అవన్నీ అయితే నాకు కామెంట్ చేయండి. మీరు ఒక కామెంట్ చేయటం వల్ల నాకు బూస్ట్ వస్తూ ఉంటుంది. నేనైతే చూస్తున్నారు కదా సీసాలోకి అయితే అన్నీ జదిరేస్తున్నాను. నేను నా పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇవి అయితే సీసాలోకి అయితే సదిరేస్తున్నాను. అటో ఇటో ఒక 15 అయ్యి ఉంటాయేమో, దాంట్లో 2 నేనే మెక్కేసాను కూడా. పిల్లలు వాళ్ళు తినకముందే నేను టేస్ట్ చూద్దామని అయితే రాంగులోనే ఇక స్నానం చేసి వచ్చి ఈ సీసాలోకి అన్నీ చదిరేసిన తర్వాత నేను కూడా టేస్ట్ చూశాను. అబ్బా నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ తినాను. అలాంటిది నేనైతే ఈ రోజైతే నిజంగా 2 తిన్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం ఇలా చేసుకోవటం వల్ల మనకు కూడా తినాలి అన్న ఆలోచన వచ్చింది. తెలియకోకనే మనం మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడైతే నేనైతే తిని మీతోనైతే చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అన్నది. మనం ఇది తినటం వల్ల ఆరోగ్యానికి మంచిది. పిల్లలు బలంగా మంచిగా గ్రోతింగ్ అయితే వాళ్ళకి కూడా అరుగుదల అలా ఉంటుంది. మనం పెట్టే ఫుడ్ మంచిగా ఉంటే వాళ్ళకి అరుగుదల అయ్యి ఆరోగ్యంగా ఉంటారు. ఇక దవదవ అయితే ఇక్కడైతే బట్టలు అయితే మడతేస్తున్నాను. ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇక బట్టలన్నీ మడతేస్తున్నాను. వర్షం వస్తుంది కదా, 2 రోజులకు ఒకసారి మడతేయటం అయితే జరుగుతుంది. అంటే ఎండేస్తుంటే బట్టలు ఎండలేదు, దానివల్ల 2 రోజులు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత నేను ఈ బట్టలన్నీ అయితే మడతేసుకున్నాను. ఎక్కువ బట్టలు అనిపిస్తున్నాయి కదా. సండే రోజు ఎప్పుడైనా కానీ నేనైతే బట్టలు అయితే ఉతకను. సండే రోజు చర్చికి వెళ్ళాలి కదా, లేట్ అయిద్దని బట్టలు ఉతుక్కోకుండా సోమవారం అయితే మొత్తం అయితే ఇక శుభ్రంగా ఉతికేసి ఎండబెడుతూ ఉంటాను. వర్షం వచ్చేసరికి బట్టలు ఎండలేదు మాయి, అందుకే ఇంత టైం అయితే పట్టింది. చాలా బట్టలు ఉన్నాయి, అన్నీ మడతేసుకొని పక్కనైతే పెట్టేశాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నిజంగా మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడిప్పుడే మనం డెవలప్ అవుతున్నాం కదా, అదే మనం మంచిగా చేస్తూ ఉంటే ముందుకు వెళ్తామన్న ఆలోచన అయితే వచ్చింది. ఇక నైటీలు అయితే నిన్నటి వీడియోలో మీకు చూపించాను. ఆ నైటీలు అయితే ఉతికేసి అవి కూడా మడత పెట్టుకుంటున్నాను. అనుకోలేదు నేను తీసుకున్నాము అని అయితే అనుకోలేదు, కానీ అనుకోకుండా తీసుకొని ఇక అవి అయితే ఉతికేసాను. ఒక నైటీ మెరూన్ కలర్ నైటీ మాత్రం కొంచెం కలర్ పోయినట్టు అట్లా అనిపించింది నాకు. కానీ వేసుకుంటే మస్తు కళ ఉంది, అదేంటో తెలియదు కానీ మస్తు కళ ఉంది. చాలా వీడియోస్లలో నేను చున్నీస్ తయారు చేయటము, చున్నీలు నైటీలు ఎలా చేస్తారు ఏంటి అన్నది చూసినప్పుడు అందుకే ఈ కలర్ ఎట్లా పోయిద్దేమో, వాటిలలో ముంచి అవి అలా చేస్తారు కాబట్టి, నైటీలు తయారు చేస్తారు కాబట్టి అందువల్ల ఈ కలర్ అంతా పోయిద్దేమో అని నాకు అప్పుడు అర్థమైంది. ఇక నేను అనుకున్నా కదా ఇది ఎప్పుడు ఎట్లనే ఉంటుందేమో అని. ఇక నేను వీడియో తీసుకుంటూ నేను అది చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడైతే దవదవ అయితే బట్టలన్నీ మడతేసాను. చూస్తున్నారు కదా, చాలా మా బట్టలు నిజంగా చెప్పాలంటే ఒక్కరోజు ఉతకపోయినా చాలా బట్టలు పడతాయండి, ఎక్కువే పడతాయి. పిల్లలు ఎక్కువ, మేము కూడా ఇక 1-2 జతలు పడుతుండే. మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేయటం వల్ల అమ్మో మనకి ఎందుకులే ఇదంతా అనేది అనుకొని ఇక అంతా అయిన తర్వాత ఇక మా బావ అయితే నైటు 8 అయింది. ఆ టైంలోనైతే మాకు బిర్యానీ అయితే తీసుకొచ్చిండు. అన్న బిర్యానీ అయితే బావ అయితే మీటింగ్కి వెళ్ళిందంట. అంటే పెయింటింగ్ షాప్ మీటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక్కటి బిర్యానీ డబ్బా అయితే ఇచ్చారు వాళ్ళు. ఆ డబ్బా అయితే మా ఫ్యామిలీకి అయితే సరిపోదని బాగా కూడా వచ్చేటప్పుడు 200 పెట్టి మంచిగా బిర్యానీ ప్యాకెట్ పెద్దదే తీసుకొచ్చిండు. చెప్పాను కదా మా బావ అన్ని విధాలుగా ఆలోచిస్తాడు. ఒక్కటే ఈ చిన్నది ఏం సరిపోద్ది, అదే అందరం కలిసి తినడానికి పెద్ద ప్యాకెట్ అయితే మంచిగా ఉంటుందని ఆలోచించి ప్యాకెట్ పెద్దది ఒకటి తెచ్చిండు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన డబ్బా తెచ్చిండు. మీతో
ఇంకొకటి షేర్ చేసుకోలేదు. మా బావకి గిఫ్ట్లు అయితే వచ్చాయి. ఆ గిఫ్ట్ ఏంటో కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మీతో షేర్ చేసుకొని మాత్రం చూపిస్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా మా పండుగ అయితే మా ఎంతో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇక వీడియో తీసుకుంటూ మాట్లాడుతుండు, బాగుంది మమ్మీ మమ్మీ చాలా బాగుంది అని అయితే అటు వీడియోలో చూసుకుంటూ నాకు చెబుతూ ఉండు. ఇస్త్రాక్ కూడా ఇచ్చారు అక్కడైతే వాళ్ళు. నేనైతే దాన్ని చూసి నవ్వుకున్న, భలే ఇచ్చారే అనుకున్నా. అంటే వాళ్ళకి ఫంక్షన్ కార్డ్ ఇచ్చారు కదా, దాంట్లోకి సంబంధించినవి అన్నీ ఇచ్చారు, ఇస్త్రాక్ కూడా ఇచ్చారు తినడానికి. మా బావ అయితే తినేటప్పుడు ఇక దాంతోనే భుజించింది అనుకో. నేనైతే నా ఆశ ఏంటంటే ఇస్త్రాక్ చూస్తే మా పిల్లల ఆశ నా ఆశ ఏంటంటే ఇస్తరాకులని తినాలి, అప్పుడు తృప్తిగా హాయిగా అనిపించింది. కానీ ఆ ఛాన్స్ నాకు రాలే. మా బావ అయితే తినేసిండు, సరేలే అనుకున్నాను. ఇక ఇక్కడైతే పిల్లలు అందరు తింటుంటే ఇక నేనైతే వాళ్ళకి వడ్డిస్తున్నాను. ఇక పిల్లలు తిన్నాకే నేను ఎప్పుడు ఏదైనా కానీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏ టైం అయినా ఏ స్నాక్స్ అయినా కానీ వాళ్ళు తిన్నాక మిగిలింది నేను తింటూ ఉంటాను. ఇక్కడ షోయింగ్ కోసమే నేను తింటున్నాను కానీ ఆ లెగ్ పీస్ మాత్రం నేను అస్సలు తినలేదు. ఇక టేస్ట్ చూడు సరేలే అంటే సరేలే తిన్నావులే అన్నట్టు నేను కూడా కొంచెం అంతా అట్లా తీసుకున్నాను. కానీ నిజంగా చెప్పాలంటే నేనైతే లాస్ట్కే తిన్నాను. పిల్లలు తిన్నాక నేను మా బావ అయితే కూర్చొని ఇద్దరం తిన్నాము. వాళ్ళు కడుపు నిండా తింటేనే మాకు హ్యాపీ కదా, మా వాళ్ళకి చాలా ఇష్టం. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.